రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలనే నెపంతో దళిత గిరిజనులు బీసీలు తరతరాలుగా భూమిని నమ్ముకొని సాగు చేసుకుంటున్నటువంటి రైతుల్ని పోలీసుల ద్వారా బలవంతంగా భూముల్ని లాక్కోవడం, శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసుల ద్వారా భూముల్ని లాక్కోవడం, రాయలసీమ ఆత్మకూరులో మహిళ ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిందంటే ఈ ప్రభుత్వం ఎంత నీచంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుందో మనం అంచనా వేసుకోవచ్చు. అసైన్డ్ చట్టాన్ని సక్రమంగా అమలు చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? భూ సంస్కరణ చట్టం అమలు చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? దళిత గిరిజనులు బీసీలని భూముల్నికి యజమాని చేయడమే లక్ష్యంగా గత ముఖ్యమంత్రులు ప్రయత్నం చేస్తే ఈ భూముల్ని లాక్కొని ఎవరి సమాధులపైన పునాదులు నిర్మిస్తాండ్రు, ఎవరి కోసం ఈ తాపాత్రయం అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. చైతన్యం లేని కులాల్ని, ప్రశ్నించలేనటువంటి కులాల్ని బలవంతంగా పోలీసుల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా దాదాపు 100 సంవత్సరాల నుంచి తాతల తరాల నుంచి భూములు అనుభవిస్తున్నటువంటి నిరుపేదల పైన మీ ప్రతాపం చూపిస్తూ ఉన్నారా? మీకు నిజంగా పేద వర్గాల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే భూమి కొనుగోలు పథకం ద్వారా రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి ఇంటి పట్టాలు ఇవ్వాలి. కానీ పేదలు భూమిని నమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో దళితుడి ఆత్మగౌరవానికి ప్రతీక భూమి, దళితుడి సామాజిక హోదా భూమి, అటువంటి భూముల్ని లాక్కొని వాళ్ళని రోడ్డు మీద పడవేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అనంతపురం చుట్టూ ఎన్నో భూముల్ని లాక్కున్నారు. అదేవిధంగా మీకు పేద ప్రజల పట్ల ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇడుపులపాయలో ఎందుకు మీరు ఇంటి పట్టాల కోసం భూములు సేకరించారు? భూమి కొనుగోలు పథకం ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎకరాలు సేకరించి పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలపైన, ఎస్టీలపైన, బీసీలపైన, మైనారిటీ వర్గాలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వ భూములు ఉంటే ఇంటి పట్టాలు ఇవ్వండి, లేదా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వండి. కానీ బలహీన వర్గాలపైన, దళితులపైన, గిరిజనులపైన మీ ఉక్కుపాదం మంచి పద్ధతి కాదని కూడా సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. తరతరాలుగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం దళితులు బీసీలు ఉద్యమించారు. మళ్ళీ మీ పాలనలో మళ్ళీ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు దళితులు గిరిజనులు బీసీలు ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దళిత గిరిజనుల భూములు జోలికి వస్తే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు ఉద్యమానికి కూడా ఏమాత్రం వెనకాడబోమని కూడా సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దళిత గిరిజనులంటే మీకు ఇంత చిన్న చూపు ఎందుకు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగులు భూముల్ని బహిర్గతం చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములపైన శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ ఏ సామాజిక వర్గాల్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో బహిర్గతం అవుతుంది. ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నటువంటి దళిత గిరిజనుల బలహీన వర్గాల భూములపైన మీ ప్రతాపం సందర్భంగా హెచ్చరిస్తాను. దళిత గిరిజనుల బీసీల భూములు జోలికి వస్తే తాట తీస్తామని కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.